ఈస్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మేడం. ఎంబీబీఎస్ 2020లో అయిపోయింది. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ 2020లో ఫాదర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్స్ లేకపోవడం, కొంచెం ఫైనాన్షియల్‌గా పాండమిక్ కదా అప్పుడంతా. ఆ! మొత్తం లాక్‌డౌన్, పాండమిక్. 2020, 2021 ఫైనాన్షియల్లీ జీరో. సో, ఎలా ప్రిపేర్ అవుదామని చెప్పేసి కన్‌ఫ్యూషన్‌లో ఉండే. ఇక 2022లో మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేశారు. అప్పటికి ఎంబీబీఎస్ ఆప్షనల్‌తోని రాసాడనమాట 2 టైమ్స్. కానీ కాలేదు. రైట్. బట్ వాళ్ళ బ్రదర్ యొక్క మోటివేషన్‌తోని నా దగ్గరికి ఆంథ్రోపాలజీ క్లాసెస్ కోసం వచ్చారు. ఆంథ్రోపాలజీ క్లాసెస్ ప్లస్ జీఎస్ మెంటర్‌షిప్ 2 దగ్గరుండి చూస్తూ 2023 యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్లారు. 2024లో ఇప్పుడు 797 ర్యాంక్ తోటి ఐపీఎస్ వస్తుంది ఈసారి. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అనుకున్నారండి? అంటే మీ అసెస్మెంట్ ఏముండింది అప్పుడు? యాక్చువల్లీ నేను మెడికల్ సైన్స్ రాస్తున్నాను కదా, సో ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ అనమాట. బట్ బ్రేక్ తీసుకొని రాస్తాను. ప్లస్ నా ఆప్షనల్ నేను చేంజ్ చేశాను ఆంథ్రోపాలజీ. ఫస్ట్ ఏ ఉండిందండి? మెడికల్ సైన్స్. ఓ మెడికల్ సైన్స్ ఆప్షనల్తో రాశాను, బట్ 2 టైమ్స్ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. దెన్ ఐ షిఫ్ట్ టు ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అప్లికేషన్ పెట్టేసి అప్లై చేశాను, బట్ ఐ డి నాట్ స్టడీ. ఓకే. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. ఇప్పుడు నేను మెయిన్స్ రాయాలి. మెయిన్స్ నేను రాయాల్సింది ఆంథ్రోపాలజీతో. అండ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అదర్ దెన్ ద స్పెల్లింగ్ కాల్డ్ అస్ ఆంథ్రోపాలజీ. ఓ మై గాడ్. అప్పుడు చూసాను, అప్పుడు ఆ ఇయర్ ఉమాహారతి మ్యామ్ కూడా జోగ్రఫీ ఆప్షన్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆంథ్రోకి వచ్చి క్రాక్ చేశారు. సో మేబీ టైం తీసుకొని అన్నా కానీ ఆంథ్రో షిఫ్ట్ అవుదాం, ఒక మెంటర్ కావాలి, నాకు ఒక సపోర్ట్ కావాలంటే మా బ్రదర్ సార్ గురించి చెప్పారు. సో నేను సార్ని అప్రోచ్ అయ్యి చేశాను. అందుకని మేబీ ఆంథ్రోకి నేను షిఫ్ట్ అవడము, మిగతా సబ్జెక్టులు కాన్సన్ట్రేట్ చేయకుండా ఇది ఫినిష్ చేయడానికి ట్రై చేయడము. సో మెయిన్స్ అంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వెళ్ళలేదు. సో దట్స్ వై ఐ థింక్. అయితే మెయిన్స్ క్లియర్ అవ్వలేదు? మెయిన్స్ క్లియర్ అయింది మ్యామ్, బట్ ఐ క్లియర్డ్ విత్ నారో మార్జిన్. ఓకే. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళుంటారుగా? ఇంటర్వ్యూకి వెళ్ళాను మ్యామ్. అంటే మీకు టోటల్ మార్క్స్ ని చూసిన తర్వాత ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారని అనిపించింది? మెయిన్స్ లోనా లేకపోతే ఇంటర్వ్యూలోనా? మెయిన్స్ లో తక్కువ స్కోర్ వచ్చింది మ్యామ్, ఇంటర్వ్యూలో యావరేజ్ స్కోర్ వచ్చింది. ఐ థింక్ ఓవరాల్ గుడ్ ప్లస్ యావరేజ్ ఈజ్ గుడ్, బట్ యావరేజ్ ప్లస్ యావరేజ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఎంబీబీఎస్ అంటే మీ ఇష్ట ప్రకారం వెళ్ళలేదా అటువైపు, లేకపోతే అటెళ్ళి ఇట్లా వచ్చారు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఐ విల్ బ్రింగ్ ఆల్ దట్ ఐ హావ్ లెర్న్డ్ యాజ్ ఎ డాక్టర్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్ మ్యామ్. రైట్. మీరు డాక్టర్ క్వాలిటీస్ చూస్తే మ్యామ్, ఒక కేసు ఏ చూసినా ఇనిషియల్ జడ్జ్మెంట్ వచ్చేయకూడదు. రూట్ కాజ్ నుంచి మనం ఐడెంటిఫై చేయాలి. పేషెంట్ కరెక్ట్గా లిజన్, పేషెంట్గా వినాలి. షార్ట్ టర్మ్ ఇమీడియట్ మేనేజ్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇఫ్ యూ కంపేర్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ నక్సలిజం, మీరు ఎరాడికేట్ చేయాలంటే మ్యామ్ సిమిలర్ అప్రోచ్ ఫాలో అవుతారు. సో అసలు ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, లోకల్ పీపుల్ నుంచి కరెక్ట్గా పేషెంట్కి తెలుసుకోవాలి. షార్ట్ టర్మ్లో కంట్రోల్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఎరాడికేట్ చేయాలి. కరెక్ట్. సో మెడికల్లీ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇలాగనమాట. ట్రూ. సో ఐ థింక్ ఐ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ మ్యామ్, అండ్ ఐ విల్ బికమ్ ఏ బెటర్ అడ్మినిస్ట్రేషన్ త్రూ మెడిసిన్. కరెక్ట్. కరెక్ట్. డాక్టర్ అయిన వాళ్ళు చాలా మంది సివిల్ సర్వెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది డెఫినెట్ గా. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసుండడం అంటే ఆ జిల్లా వాళ్ళ ఆరోగ్యం, ప్రజలందరి ఆరోగ్యం కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు అల్టిమేట్లీ. అంటే డాక్టర్ అక్కడ అవైలబుల్ గా ఉన్నా లేకపోయినా జనరల్ మెడిసిన్ వరకు వీళ్ళు హ్యాపీగా లీడ్ చేసేస్తారు. అంటే నా ఉద్దేశం అంటే ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళడం అనేది పేరెంట్స్ ఇష్టంతో వెళ్ళారా, మీ ఇష్టంతోనే వెళ్ళారా అనేది? యాక్చువల్లీ అంత థాట్ ఏం వెళ్ళలేదు మ్యామ్. మేము ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. సో నేను అన్నయ్య, సో ఇద్దరం 10th ఫినిష్ చేసాము. సో ఒకేసారి. సో ఒకళ్ళు ఎంపీసీ తీసుకోండి, ఒకళ్ళు బైపీసీ తీసుకోండి అన్నారు. ఓకే. నేను డయాగ్రామ్స్ బాగా చేస్తున్నాను, నువ్వు బైపీసీ తీసుకోరా అని చెప్పారు. అండ్ ఐ బికేమ్ డాక్టర్. నైస్. సో పెద్ద థాట్ ప్రాసెస్ ఏం లేదు, బట్ ఆల్వేస్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ మైండ్, మా ఫాదర్కి కానీ ఫ్యామిలీ కానీ, యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ సంథింగ్ టు సొసైటీ, ఆర్ షుడ్ బి ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ కెన్ టు అదర్స్. సో అలాగా డాక్టర్ అనేది మంచి పొజిషన్ కాబట్టి, సో బ్యాక్ ఆఫ్ మైండ్ అలా ఎంకరేజ్ చేశారు. బట్ తీసుకోవడం అన్నది పెద్ద డెసిషన్ అయితే. రైట్. 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 జస్ట్ క్యాజువల్ గా అయిపోయింది. ఇద్దరు ఒకసారి రాయడం ఏంటి, అసలు ఇద్దరు ట్విన్స్ అయ్యండి? లేదు మ్యామ్ కదా. సంథింగ్ అంటే చిన్నప్పటి వరకు మేము చదువుకుంది లోకల్ స్కూల్లో మ్యామ్. ఆ స్కూల్లో 600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్న 5 ఇంగ్లీష్ మీడియం. ఓకే. సో నేను, మా అన్నయ్య, ఇంకొకళ్ళు. సో అక్కడ అంత స్కూల్లో ఎడ్యుకేషన్ కానీ అంత కరెక్ట్గా ఏం లేదు. సత్తెనపల్లి రూరల్ ఏరియాలో చిన్న స్కూల్ అనమాట. రైట్. అక్కడి నుంచి ఇంకొక దూరంగా ఉన్న స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకే గ్రేడ్ లో జాయిన్ అయ్యాం. సో 10th వరకు ఒకేసారి ఫినిష్ చేసాం. రైట్. ఒకే క్లాస్ రూమ్. అంటే ఏమి ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని యూపీఎస్సీ సైడ్ రావడానికి అంటే ఏం చెప్తారు? యూపీఎస్సీ సైడ్ అంటే మ్యామ్, యాక్చువల్లీ మా నాన్నమ్మ గారితో స్టార్ట్ చేయాలి మ్యామ్. అవునా? మా గ్రాండ్ మదర్ వచ్చేసి మా గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో వంట మనిషి అనమాట. అని కాంట్రాక్ట్ బేస్ మీద అక్కడ చేస్తుండే అనమాట. సో షీఈ్ ఎ హార్డ్ వర్కింగ్, 4 పిల్లలు మా ఫాదర్తో పాటు. అక్కడ ఈవిడ కష్టపడడం చూసి, సో వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అని, మా తాతగారేమో జూట్ మిల్లో జీప్ డ్రైవర్.
ఓకే. సో వీళ్ళ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఇద్దామని అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాచ్మెన్ పొజిషన్, గర్ల్స్ హాస్టల్ వాచ్మెన్ పొజిషన్ ఖాళీగా ఉంటే మా నాన్నమ్మని రిఫర్ చేసి అక్కడ జాయిన్ చేయించారు. సో అది మా ఫ్యామిలీకి బేస్. మా గ్రాండ్ మదర్ వాచ్మెన్గా ఉంటూనే మా ఫాదర్ని లా చదివించారు. మా పెద్దనాన్నగారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. సో నలుగురిని దాంతోనే చదివించారు. షీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ నాకు కూడా మా ఫాదర్ ఇచ్చి ఇవాళ డాక్టర్గా చేశారనమాట. సో ప్లస్ బ్యాక్ ఆఫ్ మైండ్ మా ఫ్యామిలీ అంతా 2 జనరేషన్లో ఇంత షిఫ్ట్ అవడానికి కారణం వన్ స్మాల్ డెసిషన్ టేకెన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో నైస్. అతను తీసుకోవడానికి అది చిన్న డెసిషనే మ్యామ్, సార్ తీసుకోవడానికి, బట్ ఇట్ మేడ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంపాక్ట్ ఆన్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ థాట్ దట్ సో ఒక్క చిన్న డెసిషన్తోనే మనం ఎంతమందిని మనలాంటి ఫ్యామిలీని ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు వై కాంట్ వి డూ ఇట్ మచ్ లార్జ్ స్కేల్లో, చాలా మంది రీచ్ అయ్యేలాగా. యాజ్ ఎ పేరెంట్ గా నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, ఇప్పుడు పిల్లలకి ఇటువైపు వెళ్ళండి రా అని చెప్తే నో 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 నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మీ ఇంట్రెస్ట్ మా మీద రుద్దుతారేంటి, అసలు సమస్య లేదు అని అనేవాళ్ళు 99% మంది నేను చూస్తున్నాను. ఎక్కడో 1% మీలాంటి వాళ్ళు మా నాన్నమ్మ బేస్ అండి, మా నాన్నగారు మా అమ్మ బేస్ అండి, వాళ్ళు ఇలా అనుకున్నారు, జస్ట్ మేము అలా ఫాలో అయ్యాం అనేది రేర్ కేసెస్ లో నేను చూస్తున్నాను. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు అంటే చాలా డైవర్షన్స్ ఉన్నాయి కదండి ఈరోజు యూత్ కి. ఫోను పెద్ద డిస్ట్రాక్షన్, ఫ్రెండ్స్, పార్టీలు, ప్యాషన్స్, ఎవ్రీథింగ్ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుని ఒక గోల్ పెట్టుకుని మనం వేసే ప్రతి అడుగు అటువైపు వేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఫోకస్ ఉండాలి, చాలా ఎలిమినేట్ చేసుకుంటూ చాలా ఏం సార్ ఏమంటారు మీరు? మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అచీవ్ చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళలో ఉండే ఆ కసి, ఆ పట్టుదల, ఇది అర్జునుడికి నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అదర్వైజ్ అలా లేకపోతే అచీవ్ చేయలేరు సార్. వాట్ యూ సే సార్ అబౌట్ ఇట్? 100% ఫోకస్డ్గా ఉంటారు మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు 100లో ఒకరు మాత్రమే 14 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మెజారిటీ 797 కన్నా బిలో ఉన్నారు, మైనారిటీ మాత్రమే 797 ఎబవ్ ఉన్నారు. సో ఆ మైనారిటీని దాటే 797 వచ్చేసి మెజారిటీని కింద పడేశారంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటేనే కదా. స్కిల్ ఒకటి, ఫోకస్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి, కమిట్మెంట్ ఒకటి, ఇవన్నీ కలగలిపితేనే ఒక ఇంత పెద్ద ర్యాంక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆంథ్రోపాలజీకి టు బి ఫ్రాంక్ చాలా అకాడమీలు ఉన్నాయి. అంటే ఈయన్నే చూస్ చేసుకోవడానికి విష్ణు గారిని చూస్ చేసుకోవడానికి కారణం ఏమిటి? దట్స్ ఎ గుడ్ స్టోరీ మ్యామ్ యాక్చువల్లీ. సో నేను 2021లో మెడికల్ సైన్స్ అంత స్కోర్ రాలేదు. సో ఐ ఫెయిల్డ్ టు క్లియర్ మెయిన్స్. 22లో అగైన్ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, ఐ డి నాట్ క్లియర్. సో ఎక్కడ పోయిందనేది నాకు తెలియలేదు అనమాట. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్, వదిలేద్దాము, ఫిక్స్ వెళ్ళి పిజీ చేసుకొని వీళ్ళు కంటిన్యూ చేస్తే డాక్టర్. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత అనుకున్నాను వీళ్ళు క్విట్ అని. అప్పుడు మా బ్రదర్ వచ్చేసి సో మేబీ మెడికల్ సైన్స్ ఈజ్ లైక్ పుల్లింగ్ యూ బ్యాక్, వై కాంట్ యూ చేంజ్ యువర్ ఆప్షనల్ టు ఆంథ్రోపాలజీ అండ్ ఇంకొకసారి ట్రై చేయి. సో ఆంథ్రోపాలజీ నాకు తెలీదు ఏమి, ఇప్పుడు దాకా మళ్ళీ ఎగ్జామ్ వచ్చేస్తుంది, నేనేం చదవలేదంటే అప్పుడు మా బ్రదర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉండేది. సార్ దగ్గర టెస్ట్ సిరీస్ కట్టారనమాట. మీ బ్రదర్ కూడా ట్రై చేశారు? మా బ్రదర్ కూడా ట్రై చేశారు. ఇయర్ రాసారా? ఇయర్ రాశారు బట్ ఇట్ నాట్ క్లియర్. ఇప్పుడు 2025 రాస్తున్నారా? రాస్తారు. రైట్, సూపర్. సో ఆన్లైన్ లో నేను సతన్పల్లిలో ప్రిపేర్ అయ్యాలి ఇద్దరం ఇంట్లో. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు తన టెస్టులు రాయకపోతే సార్ పర్సనల్గా కాల్ చేసి నువ్వు టెస్ట్ సిరీస్ కట్టావు కదా, యు ఆర్ పేయింగ్ మనీ, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, యు ఆర్ సీరియస్ ఎనఫ్ కదా, టెస్టులు రాయి అని చెప్తున్నారు. అంటే ఒక మెంటర్, ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండరే డైరెక్ట్గా స్టూడెంట్కి కాల్ చేసి ఈ లెవెల్ ఆఫ్ కేర్ తీసుకోవడం. సో నాకు ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంత లోలో ఉన్నప్పుడు ఐ నీడ్ ఏ మెంటర్ లైక్ హిమ్. సో అప్పుడు సార్ దగ్గరికి వచ్చి నేను అప్పుడు పరిచయం ఫస్ట్ టైం నాకు సార్. సో దిస్ ఈజ్ ద పర్సన్ ఐ వాంట్ అని చెప్పేసి నేను సార్ దగ్గరికి వచ్చాను. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైం హియర్. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అబ్బా ఇంత జనరల్ స్టడీస్ అసలు ఎలాగా కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఎలా కవర్ చేయగలిగారు? అప్పుడు మనకి ప్రిలిమ్స్ అదే తక్కువ టైంలో ఉంది, మే నెలలో 25th ఐ థింక్. సో వాళ్ళకి ఎలా మీరు అడ్వైస్ చేస్తారంటే ఏం చెప్తారు? కరెంట్ అఫైర్స్ అంటే మ్యామ్ మనకి కరెంట్లో ఉన్నది అంతా కరెంట్ అఫైర్స్ అనుకుంటాం, బట్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి వ్యూడ్ త్రూ ద లెన్స్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఏ ప్యాటర్న్స్ అడుగుతున్నారు, సిలబస్లోంచి ఏ టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో ప్లస్ ఏ సబ్జెక్టు, సైన్స్ అండ్ టెక్ అనే సబ్జెక్ట్ కానీ, ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ కానీ, మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్స్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే మనకి లోడ్ అంతా తగ్గిపోతుంది. సో there is a rule called as 80% of things can be done with 20% of concentration. అవును. సో కరెంట్ అఫైర్స్ లో కూడా ఆ 20% మనం కాన్సన్ట్రేట్ చేస్తే
80% ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం క్లియర్ చేస్తాం. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ న్యూస్ పేపరు, మ్యాగజైన్స్, క్రాష్ కోర్స్ ఏదన్నా ఫాలో అవ్వచ్చు. బట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దమ్. యాక్చువల్లీ మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటండి? యాక్చువల్లీ ఫస్ట్లీ థ్యాంక్స్ టు యూ. అయ్యో, ఎందుకంటే మ్యామ్ నేను 2020 లాక్డౌన్లో గ్రాడ్యుయేట్. సో అప్పుడు ఆన్లైన్ కోచింగ్ లేవు, బయట కోచింగ్ సెంటర్స్ అన్ని క్లోజ్. సో అప్పుడు ఓన్లీ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ద ఎగ్జామ్ ఈస్ ఆన్లైన్ వీడియోస్. అప్పుడు మీది అందీప్ దూరిశెట్టి సార్ ఇంటర్వ్యూ ఉండేది మీకు. అవును అవును అవును. సో నేను ఇంకా చాలా మంది టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, శ్రీజ మ్యామ్ది ఇంటర్వ్యూ ఉండేది. సో నేను అన్ని టాపర్స్ చూసుకొని, సో 4-5 టాపర్స్ ఒకే సోర్స్ రిఫర్ చేస్తున్నారంటే దట్ సోర్స్ ఇస్ క్రెడిబుల్. పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎన్వైరన్మెంట్కి వేరే ఒక బుక్, అలా డిఫరెంట్ హిస్టరిక్ స్పెక్ట్రమ్, ఆ బుక్స్ అన్ని 4-5 సిమిలర్గా చెప్తుంటే ఆ బుక్స్ అన్ని ఫైనలైజ్ చేసుకుని ఓకే ఫస్ట్ ఈ బుక్స్ అన్ని ఫినిష్ చేయాలి. సెకండ్ థింగ్ ఎన్సీఆర్టీస్ అని చెప్తున్నారు, ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేయాలి. అలా టాపర్స్ ద్వారా నేర్చుకున్నది. సో నైస్ రియల్లీ. సో దాని తర్వాత ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉండేది మ్యామ్. ప్రిలిమ్ స్టేజ్కి ఏంటంటే ప్రిలిమ్ స్టేజ్లో సో యూ నీడ్ ద క్లియర్ ద కట్ ఆఫ్ అంతే. అవును. సో మీరు 200కి 200 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మన లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఏంటి. సో మోస్ట్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు, సపోజ్ పాలిటీ అనే టాపిక్ కానీ, లేదంటే హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ ఈజీగా ఉంటాయి, ప్లస్ మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఫినిష్ చేయాలి. సో స్టాటిక్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇది ప్రిలిమ్ స్ట్రాటజీ మ్యామ్. సో ప్లస్ నెంబర్ ఆఫ్ టెస్టులు చేస్తే ఏంటంటే మీరు టెస్ట్ చేసే స్పీడ్ పెరుగుతుంది, రైట్. మీరు తెలియని క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. సో ఇది ప్రిలిమ్ స్ట్రాటజీ. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రైటింగ్ మ్యామ్ కదండి. సో మీరు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత బెటర్ మార్క్స్ వస్తాయి. యాక్చువల్లీ నేను లాస్ట్ 3 years ఫెయిల్ అయింది ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్. నేనేమంటే ఇండియాలో బెస్ట్ ఆన్సర్ నేనే రాయాలి, అద్భుతమైన ఆన్సర్ రాయాలి, సిలబస్ను 10 సార్లు అటు ఇటు రివైజ్ చేయాలన్న దానిలో టెస్టులు రాయకుండా చదువుతూనే ఉంటాం. బట్ అల్టిమేట్లీ మీరు చదివిందంతా మీరు చూపించలేరు, మీరు ఎవాల్యుయేటర్ చూపించేది మీ కాపీ. సో ఆ కాపీ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ సిరీస్ చేస్తే మెయిన్స్. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఇంకా ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. సో నథింగ్ మచ్ పక్కన వాళ్ళ నుంచి తెలుసుకునే ఇన్సైట్స్ ఏమి ఉండవు. ఓకే. లర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏమడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? నాకు సుమన్ శర్మ మ్యామ్ బోర్డ్ ప్యానల్ వచ్చింది. సో నన్ను ఇంటర్వ్యూలో ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్ న్యూ క్రిమినల్ లాస్ పాస్ అయ్యాయి. సో డాక్టర్స్కి ఏం చేంజెస్ జరిగాయి, మెడికల్ నెగ్లిజెన్స్ మీద చేంజెస్ జరిగాయి. సో ఆ సెక్షన్స్ ఏంటి, ఓ మై గాడ్, సో దాని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏంటి, మీకు అంత ఇష్యూస్ జరిగింది. అప్పుడు లక్కీగా నేను 2 days బ్యాక్ ముందే చదివాను మ్యామ్ దాని గురించి, ఆ ఇష్యూ అంతా. సంథింగ్ ఏదో మీడియాలో ర్యాండమ్గా న్యూస్ చూసి సో వేరే ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేశారు అవన్నీ అడిగారు. దాంతో యాజ్ ఎ డాక్టర్ సో మన ఆర్జీ కార్ ఇన్సిడెంట్ అయింది కదా మెడికల్ కాలేజ్లో. సో సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు, నువ్వు ఎలా ఇంప్రూవ్ చేస్తావు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అడిగారు, మెడికల్ టూరిజం మీద అడిగారు, కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అడిగారు. ప్లస్ మా గుంటూరు డిస్ట్రిక్ట్లో టొబాకో కల్టివేషన్ ఇస్ మోర్ పాపులర్. అవును. సో టొబాకో కల్టివేషన్ మీద అడుగున్నారు. ఓకే ఓకే. సో ఈ టాపిక్స్ తెచ్చేసారు. రిజల్ట్స్ వచ్చిన రోజున జస్ట్ సరదాగా ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతూ ఉంటాను, ఎందుకంటే లైఫ్లో ఒక అచీవ్మెంట్ కదా. ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏమైందో వీడిది ఏమైందో అని చెప్పని. సో రిజల్ట్స్ వచ్చిన రోజు సిచ్యువేషన్ మా కోసం ఒకసారి. రిజల్ట్స్ వస్తాయని 17th నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది మ్యామ్. సో నేనేమంటే బాగా మేనిఫెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఒకసారి చెప్తాడు, తను జిమ్లో ట్రైనింగ్ చేస్తామంటే సడన్గా ఆగుతాడు. దినేష్ కార్తిక్ అడిగి ఎందుకు ఆగావు అంటే, సడన్గా నేను సిడ్నీలో మన నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతాను, అక్కడ 100 కొట్టినట్టు నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను, ఇప్పుడే కలగంటున్నాను అని చెప్పాను. సో అది రియల్గా తను నిజంగా ఆ సిడ్నీ టెస్ట్లో 100 కొట్టాడు. ఓకే. సో నేనేమంటే మేనిఫెస్టేషన్కి ఒక పవర్ ఉంది. సో నేనేమంటే వైట్ టీషర్ట్ వేసుకోవాలి, బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి, ఆ రూమ్లో ఒక్కనే కూర్చోవాలి, రిజల్ట్ పీడిఎఫ్ చూసుకోగానే నేను సెలెక్టెడ్ అని వస్తుంది. ఇది నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. మీ నంబర్ మ్యాన్ 3 days కంటిన్యూస్గా అదే టీషర్ట్ వేసుకున్నాను. 21st రిజల్ట్స్ వస్తాయి అంటే రిజల్ట్ రాలేదు, వెంటనే అమ్మ అర్జెంట్గా టీషర్ట్ ఉతికేసాయి, పొద్దున్నకి నాకు రెడీ అవ్వాలి, మళ్ళీ టీషర్ట్ అదే వేసుకొని చూశాను. సో చూడగానే ఐపీఎస్ వస్తుందని చేసింది. నాన్నకు కాల్ చేసి నాన్న ఐపీఎస్, అమ్మ ఐపీఎస్ అని చెప్పేసి